అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పోయిండు. వెలుగుమాట్ల గ్రామస్తులను పరామర్శించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతుర్రు. సుమారు 800 కుటుంబాలు రోడ్డు పాలైనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పేదవాళ్ళ ఇండ్లలోకి పోయి ఇండ్లు మొత్తం కూడా కూలగొట్టేటటువంటి కార్యక్రమం చేసిరు. ఖమ్మంలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులకు తెలుసు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలుసు, బట్టి విక్రమార్కకి తెలుసు, తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలుసు. కానీ ఒక్క మంత్రి కూడా పేదవాళ్ళ గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయలే. ఆ పేదవాళ్ళు ఆ భూమిలో ఉండడానికి అర్హత ఉన్నది, వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి లీగల్గా. హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ కాపీ కూడా ఉన్నది. కానీ ప్రభుత్వం మాత్రం అక్రమంగా కూలగొట్టేటటువంటి కార్యక్రమం చేసిరు. దీంట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏందనేది నేను లాస్ట్లో చెప్తా. అంతకంటే ముందు కేటీఆర్ ఈరోజు పోయి రేవంత్ రెడ్డి దుమ్ము దులిపిండు. కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ము దులిపిండు కేటీఆర్ చాలా అద్భుతంగా మాట్లాడిండు. నిన్న కేటీఆర్ కేసీఆర్ని కలిసిండు. కేసీఆర్తో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ రెస్పాన్స్ అయ్యిండు. కేటీఆర్కు చెప్పిండు కేసీఆర్ ఏమనంటే, ఏ ప్లేస్లో అయితే వాళ్ళు ఉన్నారో, ఏ ప్లేస్లో అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ ఇల్లులు కూలగొట్టిరో అదే ప్లేస్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చుడుతోటి వాళ్ళకి పక్కా ఇల్లులు కట్టిస్తాం, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, వాళ్ళని టెన్షన్ పడకు అని చెప్పండి. ఆ ల్యాండ్ మనం ఎట్టి పరిస్థితులలో పేదవాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ నిన్న కేటీఆర్తో చెప్పిండట. అందుకే రోజు కేటీఆర్ చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు పోతాం, కోర్టులో తెలుసుకుంటాం, మీ తరపున నేను పోరాటం చేస్తా అని చెప్పి ఈరోజు కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ ప్రతిపక్ష పార్టీ ఇంత బలంగా పనిచేస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ కేటీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా బలంగానే పనిచేసిండు. కానీ కాంగ్రెస్ ఫెయిల్ అవుతూ వచ్చింది. కానీ కేటీఆర్ మాత్రం కాన్స్టెంట్గా పనిచేస్తున్నాడు. ఎక్కడ సమస్య జరిగితే అక్కడ కేటీఆర్ వాలిపోతున్నాడు. కేటీఆర్ సామాన్య ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ప్రతిపక్ష పార్టీ ఇట్లా పనిచేయాలి. కేటీఆర్ ఈరోజు ఖమ్మం పోయిండు. ఖమ్మంలో ఏం మాట్లాడండి, ఏం కథ అనేది పిన్ టు పిన్ నేను చెప్తా మీకు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను. రైట్గా టాపిక్లోకి పోతే, కేటీఆర్ పోయిండు. కేటీఆర్ ఖమ్మం పోయిండు. ఖమ్మంలో ఉన్నటువంటి ఏదైతే వెలుగుమాట్లకు సంబంధించినటువంటి బాధితులకు కేటీఆర్ భరోసా ఇచ్చిండు. కేటీఆర్ వాళ్ళతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేటీఆర్ వెలుగుమాట్ల గ్రామానికి పోవుడుతోటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు హైదరాబాద్కి వచ్చారు. ఆయనతో హైదరాబాద్లో పడ్డారు. వచ్చి నిన్నటి దాకా కాంగ్రెస్ మంత్రులు ఒక్కళ్ళిద్దరు ఖమ్మంలోనే ఉన్నారట. వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే తిరుగుతున్నారు, ఖమ్మంలోనే ఉన్నారు. కేటీఆర్ ఈరోజు వస్తుండు అని తెలిసి మంత్రులు ఆయనతో హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో పడ్డారు, పరారైపోయారు. మంత్రులు లేరు, వెళ్ళిపోయినారు, వచ్చి హైదరాబాద్లో ఉన్నారు. పోనీ ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. వెలుగుమాట్ల గ్రామస్తుల గురించి ఒక్క ముచ్చట కూడా మాట్లాడలే, ఒక్క టాపిక్ కూడా తీయలే. వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పలే. వాళ్ళకట డబుల్ బెడ్రూమ్ ఇస్తారట. ఏడిస్తారు డబుల్ బెడ్రూము? ఎప్పుడు ఇస్తారు డబుల్ బెడ్రూము? భూదాన్ భూములు భూదాన్ బోర్డు ఆ రోజు వాళ్ళకి ఇచ్చిర్రు. హైకోర్టు నుండి స్టే ఆర్డర్ వచ్చింది. వాళ్ళ కరెంట్ బిల్లులు వస్తున్నాయి, వాళ్ళకి నల్ల పన్ను వస్తున్నది, ఇంటి పన్ను ఉన్నది, ఎవ్రీథింగ్ ఉంది. అయినా సరే అక్రమంగా కూలగొట్టిరు. ఇప్పుడు ఈరోజు ఏం చెప్తారు తెలుసా? ఈరోజు ఆ భూములు ఎందుకు కూలగొట్టిరు అంటే, ఆ ఇల్లులు కూలగొట్టడానికి గల కారణం ఏంటంటే, మాకు తెలియదు, గవర్నమెంట్ చెప్తుంది, మాకు తెలియదు, ఆర్డీఓ కూలగొట్టిండు, ఆర్డీఓని ఇక్కడ నుండి బదిలీ చేసినాం, ఆర్డీఓని ఇక్కడికి వెళ్ళి తీసేసినాం, ఆర్డీఓ కూలగొట్టిండట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలియదు, మంత్రులకు తెలియదు, ఎమ్మెల్సీలకు తెలియదు, ముఖ్యమంత్రికి తెలియదు, ఎంపీలకు తెలియకుండా ఒక ఆర్డీఓ ఒక ప్రభుత్వ ఉద్యోగి 800 ఇళ్ళు కూల్చేసిండా, 800 కుటుంబాల రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఒక ఆర్డీఓనే మంత్రులకు కూడా తెలియదట. ఏందన్నట్టు ఇది? అందుకే ఆర్డీఓని అక్కడ నుండి సస్పెండ్ చేసిరు అంటారు కొంతమంది, అక్కడ నుండి బదిలీ చేసిరు అంటారు, ట్రాన్స్ఫర్ చేసిరు అంటారు. ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళు? మాకు తెలియకుండా ఆర్డీఓ చేసిండండి ఇదంతా, ఆర్డీఓ మాకు తెలియకుండా చేసినందుకు ఆయన సస్పెండ్ చేసినాం, లేకపోతే ఆయన ఇక్కడ నుండి తీసేసినాం, ఆయన ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసినామని చెప్తారు. ఇప్పుడు అంటే ఆర్డీఓ మీద నెట్టేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు అంటే ఎవరో ఒక ప్రభుత్వ అధికారి బలి పశువు కావాలి, ఒక ప్రభుత్వ అధికారిని బలి చేసి పడేయాలి. గంత ఈ ప్రభుత్వం కథ. ఏం తెలియదట మంత్రులకు. మరి తుమ్మల నాగేశ్వరరావుకి ఎట్లా తెలిసింది? తుమ్మల ఎట్లా పెట్టిండు? ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిండు కదా తుమ్మల. ఎవరెవరు ఇల్లు అయితే కూల్చేస్తున్నామో వెలుగుమాట్లలో భూదాన్ భూములలో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి అని చెప్పి తుమ్మల పెడుతున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మళ్ళీ అదే తుమ్మల చెప్తున్నాడు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని. అంటే ఎవరిని ఇవ్వాలంటున్నావు? ఇవ్వాల్సింది ఎవరు? నువ్వు చెప్తుంది ఎవరికి? ఇక మంత్రి కథ ఇట్లున్నది.
కేటీఆర్ దుమ్ము దులిపిండు, మంత్రులు పరారైపోయారు. ఒక్క మంత్రి లేడు ఖమ్మంలో, అందరూ హైదరాబాద్కి వచ్చారు. ఏదో ప్రెస్ మీట్ గీస్ మీట్ పెట్టడానికి పోతురు అంతే, ఆడికి మొత్తం హైదరాబాద్. గిట్లుంటుంది అన్నట్టు ఇక మంత్రుల పర్ఫార్మెన్స్ కథ. కేటీఆర్ మళ్ళీ అక్కడికి వెళ్ళి పోగానే మళ్ళీ మంత్రులు పోయిరట. కేటీఆర్ మళ్ళీ రిటర్న్ కాగానే మంత్రులు మళ్ళీ వెళ్ళిపోయారు. కేటీఆర్ పోయినప్పుడు మంత్రులు లేరు, ఏం మాట్లాడిండు కేటీఆర్ అనేది నేను పిన్ టు పిన్ నేను వీడియోలు డైరెక్ట్ చూపిస్తాను. ఎందుకంటే ఈ వాయిస్ ఇగో కరెక్ట్ వినిపిస్తలేదు దీంట్లో. డైరెక్ట్ మా సుధీర్ మీకు వీడియో పెట్టి వినిపిస్తాడు. డైరెక్ట్ వీడియో పెట్టేసే సుధీర్ కేటీఆర్ ఏం మాట్లాడింది ఏందనేది నేను పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. కేటీఆర్ ఏం చెప్పిండో, రేవంత్ రెడ్డి దుమ్ము దులిపిండు కేటీఆర్. ఇగో మీకోసం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి కొట్లాడతాము. ఖమ్మం వెలుగు మాటల బాధితులకు కేటీఆర్ భరోసా. ఇదే స్థలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇండ్లు కట్టించి గృహప్రవేశాలు చేసే బాధ్యత మాది. కేటీఆర్ చెప్పినటువంటి మాట. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో 1 నిమిషం 29 సెకండ్లకు సంబంధించిన వీడియో వినండి. మీ అందరికీ నా ప్రార్థన, మీ అందరితో, మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీ కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీరు ఇక్కడ ఇంటి పన్ను కట్టిన దాఖలాలు ఉన్నాయి. అట్లాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇల్లుగులు కట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు మళ్ళీ పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడ ఇప్పించడానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఇట్లా హడావుడి చేస్తే ఎట్లా, హడావుడి చేయకండి. అన్ని ఉన్నాయి, కాయిదాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వదిలిపెట్టాం వచ్చింది అందుకు. దయచేసి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. ఎవరు భయపడద్దు, ఎవరు ధైర్యపడద్దు, ఎవరు ఎక్కడికి పారిపోద్దు. నేను మీ అందరికి చెప్పేది ఏమంటే ఐకమత్యంగా ఉండండి. చెడగొడతారు, మిమ్మల్ని విడదీస్తారు. ఐకమత్యంగా ఉండండి, కలిసి ఉండండి, అంతే నా రిక్వెస్ట్. విన్నారు కదా కేటీఆర్ చెప్పినటువంటి మాట, ఒక లీడర్ ఇచ్చినటువంటి భరోసా. కేటీఆర్ రేపటి రోజు ముఖ్యమంత్రి తెలంగాణకు. కేటీఆర్ఏ సీఎం. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం. ఆయనే చెప్తున్నాడు మీకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, లీగల్గా మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఏ జాగలో అయితే మిమ్మల్ని వెళ్ళగొడుతారో అదే జాగలో మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, గృహప్రవేశం కూడా చేసి మీకు ఇస్తా అంటున్నాడు కేటీఆర్. అట్లీస్ట్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసా ఇస్తున్నాడు, ఒక బాధ్యత ఇస్తున్నాడు. నా బాధ్యత అంటున్నాడు. కేటీఆర్ అట్లున్నది. తర్వాత రెండో వీడియో, ఇదే స్థలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇల్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ మీకు చెప్తున్నాడు. అర్థమైందా? కేసీఆర్ నిన్ననే కేటీఆర్కి చెప్పిండట వాళ్ళకు అన్నీ ఉండడానికి అర్హత ఉన్నాయి. అక్కడ దాదాపు 800 కుటుంబాలు, 3000 మంది జనం, వాళ్ళు ఎక్కడికి పోవద్దు. ఆ రోజు పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నప్పుడు ఖమ్మంలో వాళ్ళని ఇబ్బంది పెట్టలే. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అట్లకెళ్ళి పోతుంటే కలెక్టర్ ఆఫీస్ పక్కనకి వెళ్ళి వాళ్ళని చూసుకుంటూనే పోయేదట. మంచిగుంది ల్యాండ్, మంచి కాస్ట్లీ ల్యాండ్ ఉన్నట్టుంది కదా అని చెప్పి మాట్లాడుకుంటూనే పోయేదట. భూదాన్ భూములు సార్, పాపం పేదవాళ్ళు అనుడితోటే వాళ్ళు అటు ఎక్కువ చూడలే, అటు సైడ్ చూడలే, అసలు వాళ్ళ జోలికే పోలే, చక్కగా వెళ్ళిపోయారు. కానీ రేవంత్ అన్న మాత్రం భూదాన్ భూమి లేదు, ఏం లేదు, మొత్తం మనయే ఖతం చేయాలి. ఇదే పనిలో పడ్డారు రేవంత్ అన్న, ఇదే పనిలో పడ్డాడు మంత్రులు. ఇగో ఇంకో వీడియో చెప్పినా కదా ఆల్రెడీ, ఇదే స్థలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇల్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ మీకు చెప్తున్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమా? ఇగో ఇక రకరకాలుగా ఉన్నాయి. 4000 మంది పోలీసులతో మీ దాడి ఏంది అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. 4000 నుండి 5000 మంది పోలీసులు వచ్చారు అక్కడికి. కేటీఆర్ రెండో వీడియో 1 నిమిషం 5 సెకండ్లకు సంబంధించి చూడండి. ఎన్ని ఇల్లు కట్టారో దేవుడికి తెలుసు, కానీ ఎన్ని కూల కొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లారులేసి కూల కొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేనోళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాళ్ళు 150 ఇండ్లు ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా మొదలుపోయి కూల కొట్టారు. మీ దగ్గర 4000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటి కాదు, శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట
నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ఈ ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొలగొట్టడం. మీకు ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలా. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం. చూసిరు కదా, ఇది కేటీఆర్కి సంబంధించినటువంటి సెకండ్ వర్షన్. కేసీఆర్ నిజంగానే చెప్పిండట నిన్న. కేసీఆర్ నిజంగానే నిన్న చెప్పిండట, అవసరం అనుకుంటే ప్రెస్ మీట్ పెడతా అన్నాడట కేసీఆర్. ఆ ఖమ్మంలో ఇల్లులు ఎవరైతే కూలగొట్టిరో వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురండి, వాళ్ళతో నేను మాట్లాడుతా అన్నాడట కేసీఆర్. అవసరం అనుకుంటే ఒక మీటింగ్ పెడతా అన్నాడట కేసీఆర్. బాధితులు ఉన్నారు కదా, హైడ్రా బాధితులు, ఖమ్మంలో ఇల్లు కూలిపోయినటువంటి బాధితులు, వాళ్ళతో కేసీఆర్ మాట్లాడడానికి రెడీగా ఉన్నాడట. బాధితులు కూడా మేము కేసీఆర్ని కలుస్తామంటే కల్పిస్తా అని చెప్పినట్టు కేటీఆర్ కూడా. ఇంకో వీడియో, ప్రభుత్వం తప్పు చేయకపోతే 3 మంత్రులను ఇక్కడికి రమ్మనండి. కరెక్టే కదా, ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే 3 రోజుల నుండి వాళ్ళు ఇల్లులు కూల్చేసిరు. వెలుగుమాట్లలో ఇల్లులు కూల్చేసి రోడ్ల మీదకి వచ్చిరు. వాళ్ళు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ప్రభుత్వం అట్లీస్ట్ వాళ్ళకి నీళ్ల బాటిల్ ఇచ్చే పరిస్థితి లేదు, బువ్వ పెట్టే పరిస్థితి లేదు. పిల్లలు ఏరుకొని తింటున్నారు అక్కడ. పాపం వాళ్ళకి నీళ్లు లేక స్పృహ తప్పి పడిపోతున్నటువంటి పరిస్థితి. ఖమ్మంలో ఇల్లులు కూల్చేస్తూ ఉంటే ఒక్క మంత్రి రాడు, ఒక్క ఎమ్మెల్యే రారు, ఒక్క ప్రభుత్వాధికారి రారు. ఎందుకు రారు మరి? ఏం తప్పు చేయలే కదా మీరు, మీకు తెలియదు కదా, మొత్తం ఆర్డీఓనే చేసిడు అంటారు కదా. మరి ఒక్క ప్రభుత్వాధికారి ఎందుకు రారు అక్కడికి? ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు మా అంత పోటు మనుషులే లేరు, మేమే పెద్ద మనుషులం అని చెప్పారు కదా. 3 రోజుల నుండి వెలుగుమాట్లలో వాళ్ళు ఇల్లులు కూల్చేస్తూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఒక్కరు రాలే. 3 మంత్రులు ఖమ్మంకి. ఇప్పటిదాకా వాళ్ళు తిండి తినలేదు, నీళ్లు తాగలేదు. వాళ్ళ పిల్లలకు ఆకలి అయ్యి పాపం కింద అన్నమో గిన్నో ఏరుకొని తింటారు. ఆ వీడియో నేను చూపిస్తే చాలా ఇబ్బంది అనిపించింది నాకు. రేవంత్ అన్నకి ఇంత బాధ లేదు. చాలామంది మహిళలు ఏడుస్తారు, కన్నీరు పెట్టుకుంటున్నారు. ఓటేసి గెలిపించినాం కాంగ్రెస్కి, పొంగులేటి కోటేసి మంత్రి చేస్తే, తుమ్మల కోటేసి మంత్రి చేస్తే, బట్టికి మేము ఓటేసి మంత్రి చేస్తే అందరూ మా నోట్లో మన్ను కొట్టిర్రు, వీళ్ళని మళ్ళీ గెలిపియొద్దు అని చెప్తున్నారు. కొంతమంది పబ్లిక్ ఇదే మంత్రులు రేపు ఓట్ల కోసం వస్తే చెప్పులతో కొడతామని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి మాట నేనంటలేనయ్యా, ప్రజలే చెప్తున్న మాట. ఆ వీడియో ఆల్రెడీ ప్లే చేసి చూపించినాం కదా మనం. ఒక అన్నయ్య చెప్తున్నాడు, నేను ఆ వీడియో కూడా ఇది అయిపోయినాక దీంట్లో ప్లే చేసి చూపిస్తా. సో కేటీఆర్ సంబంధించినటువంటి థర్డ్ వీడియో, ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్న. 3వ వీడియో ఒకసారి చూడండి. నిన్ననే మేము రావాలి నిజానికి ఇక్కడ, కానీ పోలీసులను పెట్టి అధికారులను పెట్టి ఆటంకాలు కల్పించి ఇవాళ మేము ఇక్కడికి వస్తుంటే కూడా మిమ్మల్ని ఇక్కడికి రానికుండా చేసినారు. మిమ్మల్ని అక్కడ బంధిస్తే మీరు గోడలు దిక్కొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. మేము వస్తే ఇక్కడ మీరు రాకూడదు, ఏం భయం ఏంది? నేను ఒకటే మాట్లాడుతున్నా, ప్రభుత్వం తప్పు చేయకపోతే మరి రమ్మనండి 3 మంత్రులు ఇక్కడికి. 3 మంత్రులు ఇక్కడ రమ్మనండి, వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. కలెక్టర్ రావాలా, మంత్రులు రావాలా. తప్పు జరగకపోతే మీది తప్పు అయితే వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకు ధైర్యం లేదు? తప్పు చేశారు. ఇంకొక మాట, నిన్న మొన్న ఆర్డీఓ గారితో ఇల్లు కొలగొట్టించారు. ఇప్పుడంట మంత్రులందరూ మంచోళ్ళు అంట, ఆర్డీఓ మంచోడు కాదంటే అందుకే ఆయన పంపించారు, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఒకరిని బలి పశువు చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓని ఎందుకు తక్షణమే ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? ఎందుకు బదిలీ చేశారు? ఈ సమాధానం చెప్పాలి ప్రభుత్వం. చూసిరు కదా, ఇది కేటీఆర్కి సంబంధించినటువంటి వీడియో, 3వ వీడియో. అంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి జరిగింది అక్కడ. ఏం చెప్తాం, ఇంకా ఏం మాట్లాడతాం? ఏమన్నా అంటే వీళ్ళు పొద్దుగాల లేస్తే మేము అద్భుతాలు చేసినాం, భూకంపం బదలు కొట్టాం, మా అంత అద్భుతమైనటువంటి వ్యక్తే లేరు అని చెప్పి ఖమ్మంలో ఏడ్చే వాళ్ళంతా పేడ్ ఆర్టిస్టులట. ఖమ్మంలో కేటీఆర్ హరీష్ రావు పేడ్ ఆర్టిస్టులను పెట్టి డ్రామాలు ఆడిస్తున్నాడు. వాళ్ళు డ్రామాలు ఎవరు నమ్మరు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ మంత్రి చెప్తున్నాడు. ఇగో చూడు ఆయన విషాన్ని కమ్ముతూ పేడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ ని వాడుకుంటూ పింక్ కలర్ ని
మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు, కానీ వారికి వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. ఊకో, నీ మాటలు ఎవడు వినడు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు కేటీఆర్ అట పేడ్ ఆర్టిస్టులను పెట్టిండట. ఎవరండి పేడ్ ఆర్టిస్టులు? పేడ్ ఆర్టిస్టులు ఎవరు? మీరు పేడ్ ఆర్టిస్టులు. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి జనం ఈరోజు మిమ్మల్ని పొట్టుపోటు తిడుతుర్రు. ఒకసారి వినిపియా అన్న, ఏడుంది సుధీర్ అన్న తిట్టింది? ఇగో మీ పొంగులేటి గారు నీ గురించి. ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. ఓట్లేసినావుగా, ఓట్లకు వచ్చినావుగా. మంచిగా ఉందా పొంగులేటి సీనన్న? హౌ ఇస్ ఇట్? పేడ్ ఆర్టిస్ట్లా కేటీఆర్ వెనకాల ఉండేది? ఇలా పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేటీఆర్ వాళ్ళ దగ్గరికి పోతే పేడ్ ఆర్టిస్ట్లా? ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ దగ్గరనే ఉన్నాడు. ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ప్రజలైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ప్రజల దగ్గరికి ప్రతిపక్ష పార్టీ హోదాలో రేవంత్ రెడ్డి పోయిండు. అంటే రేవంత్ రెడ్డి దగ్గర కూడా పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు. అప్పుడు ఎట్లా? ఇప్పుడు కేటీఆర్ దగ్గర పేడ్ ఆర్టిస్ట్ అంటున్నావు కదా, ఆ రోజు రేవంత్ రెడ్డి దగ్గర కూడా పేడ్ ఆర్టిస్టులు ఉంటుండేనా? ప్రభుత్వంలో బాధింపబడ్డటువంటి బాధితుల దగ్గరికి రేవంత్ రెడ్డి కూడా ఆ రోజు పోయిండు కదా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడేంది మరి? ఓ మంత్రా మీరు? యువర్ ఎ మినిస్టర్, యు ఆర్ టాకింగ్ లైక్ దిస్. ఇంగ్లీష్లోనే చెప్పాలి కదా మీకు సమాధానం. ఏం చెప్తాం ఇంకా? అందుకే కేటీఆర్ మంచిగా దుమ్ము దులిపిండు, మంచిగానే దుమ్ము దులిపిండు. మంత్రులు ముచ్చట పెట్టే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు మంత్రులకు. వీళ్ళు ఇంకా డైలాగులు కొట్టుడు, మంత్రులు వీళ్ళు డైలాగులు కొట్టుడు. ఏమైనా ఉండాలి కదా మంత్రుల కన్నా ప్రభుత్వానికన్నా. పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే బాధపడుతూ ఉంటే మంచిగా ప్యాలెస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీళ్ళ. ప్యాలెస్లో కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు మంత్రులు వీళ్ళ. ఇలా పేదవాళ్ళ గురించి మాట్లాడేది. ఏ ప్రభుత్వం అద్భుతమైన ప్రభుత్వం, అది అందమైన ప్రభుత్వం అన్నారు. ఏడా మీ ప్రభుత్వం అందమైన ప్రభుత్వం? ఏడా అద్భుతమైన ప్రభుత్వం అండి మీది? ఏడా అద్భుతమైన ప్రభుత్వం మీది? ఏడ పని చేసింది మీ ప్రభుత్వం అద్భుతంగా? ఏం చెప్తాం ఇంకా, ఏం మాట్లాడతాం? సో కేటీఆర్ ఇట్లా మాట్లాడిండు. అదే భూమిలో మళ్ళీ మేము ఇల్లులు కట్టిస్తామన్నాడు. దెబ్బకు మంత్రులు గప్చుప్ గయప్ ఇరికెళ్ళి వెళ్ళిపోయారు ఖమ్మం నుండి. ఎవ్వరు లేరు మంత్రులు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.